నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తేవడానికి ఎంతగానో ఉపకరించినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే అదే హత్య కేసు రేపు రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి, రాజకీయ పతనానికి కారణం కాబోతా ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి? మరి ఏ విధంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జగన్మోహన్ రెడ్డి ఓటమికి, ఆయన రాజకీయ పతనానికి కారణం కాబోతా ఉంది అనేటువంటి అంశాన్ని విశ్లేషించుకుంటే అందరికీ గుర్తుండే ఉంటుంది. 2019 ఎన్నికల్లో సంచలనం రేకెత్తించింది. ఏ విధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జగన్మోహన్ రెడ్డికి సానుభూతిని సంపాదించి పెట్టింది, అలాగే ప్రతిపక్షాలకి అది ఏ విధంగా ప్రతికూలించినటువంటి సంఘటన, దాంతో జగన్మోహన్ రెడ్డి సానుభూతి పొంది ఏ విధంగా అధికారంలోకి వచ్చాడు, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజున అంటే మార్చి 15, 2019 సంవత్సరంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా, అత్యంత పాశవికంగా హత్య చేసినటువంటి పరిస్థితి. మరి ప్రస్తుతం మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? 2024 మార్చి మాసంలో ఉన్నాం. ఇంకొక 10 రోజులు గడిస్తే మార్చి 15వ తారీఖు వస్తుందంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ హత్య విషయంలో వ్యవహరించినటువంటి తీరు ఎలా ఉంటుంది? ముఖ్యంగా నారాసుర రక్త చరిత్ర అంటూ తెలుగుదేశం పార్టీ మీద, ముఖ్యంగా చంద్రబాబు గారి పైన ఆరోపణలు, అది కూడా అసత్య ప్రచారాలు చేస్తూ ఆ రోజున దాన్ని తమకి అనుకూలంగా మలుచుకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే దాని నుంచి సానుభూతి పొందారు. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు పైన విచారణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ని వేస్తే, మాకు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు కాబట్టి సిబిఐతో విచారణ జరిపించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ రోజున సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి ఏదైతే సుప్రీంకోర్టులో సిబిఐ విచారణ జరపాలి అంటూ ఒక పిటిషన్ వేశారో ఆ పిటిషన్ని విత్డ్రా చేసుకున్నారు. మరి ఎందుకు ఆయన వెనక్కి తగ్గారు? ఈ క్రమంలోనే గడిచిన 5 ఏళ్లుగా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఎక్కడైతే ఎవరైతే ఈ రోజున ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో A1 నుంచి A8 వరకు, అందులో A8 అవినాష్ రెడ్డి ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. మరి వీళ్ళంతా కూడా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్. అలాగే అవినాష్ రెడ్డి గారు ప్రధాన నిందితుడుగా ఈ రోజున ఆరోపణలు ఎదుర్కొంటా ఉంటే ఆయన్ని రక్షించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, వరుసకు తమ్ముడు కాబట్టి. మరి తమ్ముడు మీద అంత ప్రేమ చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సొంత చిన్నాన్నని చంపింది ఎవరు? ఆ చిన్నాన్నని చంపడానికి కుట్ర ఏమిటి? ఆ కుట్ర కోణం వెనకాతలు దాగున్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు ఎవరు అని చెప్పి వివేకానంద రెడ్డి గారి కుమార్తె మొదటి నుంచి కూడా ఒంటరి పోరాటం చేస్తూ ఉంటే, ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐతో విచారణ జరిపించాలి అని సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ వెనక్కి తీసుకుంటే, లేదు ఈ కేసును సిబిఐతో విచారణ జరిపించాలి అంటూ ఆవిడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక కోర్టు ఆదేశాలతో సిబిఐ అయితే కనుక విచారణ మొదలుపెట్టింది. అయితే 4 ఏళ్లుగా కూడా అదైతే పాకం సాగినట్లుగా విచారణ సాగుతోంది తప్పితే ఎక్కడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈ క్రమంలో సిబిఐ విచారణలో కూడా ఎవరు ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటుంది? అవినాష్ రెడ్డి. మరి ఆ అవినాష్ రెడ్డిని శిక్షించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరైతే పోరాటం చేస్తున్నారో, ఒంటరి పోరాటం చేస్తుందో ఆ చెల్లికి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. ఎందుకంటే ఈ రోజున ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన చేతుల్లో అధికారం ఉంది. అలాగే తన కుటుంబంలో జరిగినటువంటి ఈ దారుణం, వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి ఆ దారుణానికి సంబంధించి కుట్రదారుల్ని శిక్షింపజేసే విధంగా వాళ్ళపైన చర్యలకు కూడా ఆదేశించాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కూడా ఆ ప్రయత్నాలు, ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారంటే ఎక్కడా లేదు. మొదటి నుంచి కూడా ఏదైతే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ రెడ్డి వీళ్ళందరినీ కూడా కాపాడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే ఎక్కడా పోరాటం చేస్తున్నటువంటి సునీతారెడ్డి గారికి బాసటగా నిలుస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా ఏ స్థాయి నీచానికి దిగజారిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే, ఒకానొక దశలో సునీతారెడ్డి గారు, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసే ఆస్తి కోసం వివేకానంద రెడ్డిని హత్య చేసింటారేమో, సిబిఐ ఆ దిశగా ఎందుకు విచారణ చేయట్లేదు అంటూ ఈ రోజున
షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా మాట్లాడించినటువంటి పరిస్థితి. అలాగే ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బలం, సోషల్ మీడియా బలం. ఆ సోషల్ మీడియాలో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడినటువంటి పరిస్థితి. సునీత రెడ్డి గారి పైన, ఆమె భర్త పైన కూడా ఎన్నో నీచపు రాతలు రాయించినటువంటి పరిస్థితి, ట్రోలింగ్ చేయించినటువంటి పరిస్థితి. ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నాం కదా. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి విసిగి వేసారిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి గారు ఢిల్లీ కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. నా అన్నకి ఓటు వేయొద్దు అంటూ ప్రజల్ని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో తమకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి ప్రజా కోర్టులోనే నాకు తీర్పు కావాలి, కాబట్టి ఎవరు కూడా నా అన్న పార్టీకి ఓటేయొద్దు. ఎందుకు అంటే హత్యా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు పాలకులుగా గద్దెనెక్కి కూర్చుంటే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యం కూడా కూనీ చేయబడుతుంది. అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో నెలకొంటే మనం ప్రశాంతంగా బ్రతకలేము, అది మంచి సంకేతం కాదు. కాబట్టి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి, అంటే నా అన్నకి, నా అన్న పార్టీకి ఓటు వేయొద్దు అంటూ కూడా ఆవిడ విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. అయితే మొదటి నుంచి కూడా ఏదైతే సునీతా రెడ్డి రాజకీయాల్లోకి వస్తారు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆవిడ పోటీ చేస్తారు అన్నటువంటి ఒక ప్రచారం కూడా నడుస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు, ఒకప్పుడు అన్న వదిలిన బాణంగా ఆ అన్న కోసం తిరిగినటువంటి షర్మిల గారు ఈ రోజున గుణపమై జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దిగేందుకు కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఇక ఈ క్రమంలోనే ఆవిడ సునీతారెడ్డి కూడా ఇడుపులపాయలో భేటీ కావడం, దీంతో సునీతారెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తారు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేస్తారు అన్నటువంటి ప్రచారం కూడా ఊపందుకున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఆవిడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్నటువంటి చర్చలు, కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో తాజాగా అయితే మరొక సంచలనమైనటువంటి విషయం బయటకు వచ్చింది, ప్రచారంలోకి వచ్చింది. అదేమిటి అంటే, లేదు సునీతారెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు, కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారు రేపు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఆవిడ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారంటే కాదు. మరి ఏ పార్టీ నుంచి ఆవిడ చేయబోతా ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఆవిడ పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ దిశగా ఆలోచనలు చేస్తుంది కూడా మరెవరో కాదు, కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే. ఇదే అంశాన్ని, అంటే సౌభాగ్యమ్మ గారిని తీసుకొచ్చి కడప పార్లమెంట్ నుంచి పోటీలో పెట్టాలి అన్నటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నట్లుగాను ఈ అంశాన్ని, ఎందుకంటే 2019 ఎన్నికల్లో అది తెలుగుదేశం పార్టీ మీద కూడా ఎంతగానో ప్రభావం చూపించింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేటువంటిది. ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ సాక్షి మీడియా కానీ, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏ రకమైనటువంటి ప్రచారం చేసుకుంటూ వచ్చారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు. కానీ ఈ రోజున సిబిఐ విచారణ మొదలైన తర్వాత అన్ని వేళ్ళు ఎవరి వైపు చూపిస్తూ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ వైపు. కాబట్టి ఈ రోజున ఈ హత్యకు సంబంధించి తమ ప్రమేయం ఏమీ లేదు అన్నటువంటిది ప్రజలకు కూడా స్పష్టమైపోయింది. ఇక నిందితులు ఎవరు, ఆరోపణలు ఎదుర్కొంటుంది ఎవరు అనేటువంటిది కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పుడు సౌభాగ్యమ్మ గారిని గనక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కడప పార్లమెంట్ నుంచి బరిలోకి దింపితే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సౌభాగ్యమ్మ గారి వైపు ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళ ఓటు కూడా తెలుగుదేశం పార్టీకి, సౌభాగ్యమ్మ గారికే పడుతుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ విజయం సాధించవచ్చు అనేటువంటి ఒక ఆలోచనని, ఒక అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అయితే మొదటి నుంచి కూడా ఎక్కడ తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ ఈ హత్యకు సంబంధించి ఎక్కడా కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ హత్య అంశాన్ని మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అది వాళ్ళ కుటుంబం, వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి రాజకీయ కక్షలో లేదంటే కుట్రలు, కుతంత్రాలు, ఈ కక్షా కార్పణ్యాలు అవి వాళ్ళ కుటుంబం సంబంధించింది కాబట్టి అందులో జోక్యం చేసుకోకూడదు అన్న విధంగానే వ్యవహరిస్తూ వచ్చింది. అయితే ఈ అంశాన్ని ఇప్పుడు కడప జిల్లా నాయకులు తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళడంతో మరి అధిష్టానం ఒకవేళ ఆ దిశగా ఆలోచన చేసి వాళ్ళు గనక వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారిని నిజంగా కడప పార్లమెంట్ నుంచి పోటీలోకి దించితే మాత్రం ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని ఎదురు దెబ్బగా పరిణమించేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ రాజకీయంగా పుంజుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతుంది. మరి ఏమిటి నిజంగా తెలుగుదేశం పార్టీ ఆ దిశగా ఆలోచనలు చేస్తుందా, మరి సౌభాగ్యమ్మ గారిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా బరిలో పెడతారా అనేటువంటి అంశానికి ఒక స్పష్టత రావాలి అంటే
అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సినటువంటి పరిస్థితిగానే కనిపిస్తోంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.